ఆహా ఏమి రుచి అనరా మైమరిచి రోజు తిన్నా మరీ మోజే తీరనిది అంటూ వంకాయ కూర గురించి అద్భుతంగా వర్ణిస్తుంది మన హీరోయిన్ లైలా. నిజమే, మరి వంకాయ కూరకు ఉండే రుచి అలాంటిది. మార్కెట్లో ఎన్నో రకాల వంకాయలు అందుబాటులోకి వచ్చాయి. నల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, తెల్ల వంకాయలు, పోలవరం వంకాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు వెరైటీలు. వీటిల్లో చాలా రకాలు కొనాల్సిందే. కానీ ఫ్రీగా దొరికే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలుండే ముళ్ళ వంకాయ గురించి తెలుసా? ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ పొద నిండా ముళ్ళతో నిండిపోయి ఉంటుంది. చూసేందుకు పిచ్చి మొక్క మాదిరిగా కనిపించి చిన్న చిన్న కాయలు కాస్తుంటాయి. వీటినే ముళ్ళ వంగ అని పిలుస్తుంటారు. సాధారణంగా పల్లెటూర్లలో ఉండే వాళ్లకు ఈ మొక్కలు పరిచయం చేయనక్కర్లేదు. వీటి కాయలే కాదు, ఆకులు, వేర్లు, ఇలా ప్రతిదీ ఓ ఔషధమే. ప్రాంతాలను బట్టి ఈ మొక్క పేరు మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నేల ములక, రామములక, కంటకారి, నేలవాకుడు అని పిలుస్తూ ఉంటారు. బురద నేలలో పెరిగే ఈ మొక్కలకు కాండం, ఆకులు, పువ్వులు, కాయలకు కూడా ముళ్ళుంటాయి. ఈ మొక్కను చూడకుండా తొక్కితే ఇక అంతే సంగతులు. అలాగే పట్టుకుంటే కూడా ముళ్ళు దిగిపోతుంటాయి. వీటిని చాలామంది పిచ్చి మొక్క అని పీకేస్తుంటారు. కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ముళ్ళ వంకాయతో కూర, పులుసు, పచ్చడి చేసుకొని తింటారు. ఆయుర్వేద నిపుణులు చెప్తున్న ప్రకారం ముళ్ళ వంగ ఎన్నో వ్యాధులను నయం చేస్తుందట. వాత, కఫం వంటి వాటితో బాధపడుతున్న వారికి కూర వండుకొని తింటే మంచి ఫలితాలుంటాయి. అలాగే ఈ గింజలు చేదుగా ఉండడంతో షుగర్ కంట్రోల్ చేసే శక్తి వీటికి ఉంది. ప్రతి 5 పురుషుల్లో 2 భయపెట్టే సమస్య బట్టతల. జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుంటే దిగులు చెందుతుంటారు. ఏవేవో మందులు, ఆయిల్స్ వాడుతుంటారు. కానీ ఈ ముళ్ళ వంగతో బట్టతల సమస్యను అరికట్టవచ్చు. నేలమునగ ఆకులు తీసుకొని వాటిని రసం తీసి కాస్తంత తేనె కలిపి జుట్టు రాలిపోతున్న ప్రాంతంలో రాస్తే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతాయట. అలాగే ఈ కాయ గింజలను తీసేసి రసం తీసుకొని మందార పువ్వుల రసంతో కలిపి మర్దన చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కేవలం హెయిర్ ఫాల్ మాత్రమే కాదు, పేను కొరుకుడు, చుండ్రు వంటి సమస్యలను కూడా అరికడుతుందట. అలానే మూత్రాశయంలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క వేర్లను నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకొని 1 లేదా 2 టీ స్పూన్ల పౌడర్ పెరుగుతో కలిపి తీసుకుంటే రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి. మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుంది. పిప్పి పన్నుతో బాధపడుతున్నప్పుడు పండిన ముళ్ళ వంగ కాయలను సేకరించి వాటిని కాల్చగా వచ్చిన పొగను నోటితో పీల్చడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో వృద్ధులు, వయసులో ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. వైద్యుడి వద్దకు వెళ్ళి చికిత్స తీసుకున్నప్పటికీ ఇంకా వేధిస్తూనే ఉంటుంది ఆ సమస్య. అలాంటి సమస్యకు చక్కటి పరిష్కారం ఈ మొక్క. ముళ్ళవంగ మొక్క ఆకులను మెత్తగా నూరి దానిలో కొద్దిగా వేడి చేసిన వెన్నెను కలిపి నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంతేనా, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు, దగ్గు, బీపీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది సీజనల్ వ్యాధులకు ఔషధమని చెప్పవచ్చు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులను కూడా తరిమి కొట్టే గుణాలున్నాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఈ నేల ములక.
ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ ప్రయోజనాలను ఐ డ్రీమ్ నిర్ధారించలేదు.